చలంచార్ల అరుణ కే రాజుపాలెం మాది. మేము ఒక్క నెల కట్టకపోయినా మీ ఇంటికి తాళాలు వేస్తామని మాట్లాడుతున్నారు సార్. మాకు ఇచ్చింది 2 లక్షలు అయితే 4 లక్షలు అని చెప్తున్నారు సార్. మాకు ఎక్కడి నుంచి మేము తెచ్చి కట్టాలి సార్? కనీసం మాకు అన్నం నీళ్ళు కాళ్ళు లేకుండా చేస్తున్నారు సార్ మమ్మల్ని. నీళ్ళు నా భర్త నేను ఎంత సాగి చేసి కడుతున్నా కూడా ఇంత వడ్డీ అని మాకు కూడా చెప్పలేదు సార్. తీసుకునేటప్పుడు మాకు వడ్డీ అని చెప్పలేదు, ఏమని చెప్పలేదు. కాబట్టి రాస్తున్నారు వారికి అంతే, మాకేం చెప్పలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నా సార్. నా బాధ ఇది, నా భర్త బాధ ఇది, నా బాధ. 5 స్టార్ వాళ్ళు సార్ మాకు ఇచ్చింది. కనీసం మాకు అన్నంగా లేకుండా చేస్తున్నారు సార్ వీళ్ళు. మేము అంతలా టార్చర్ పడుతున్నాం వీళ్ళు ముందు. మేము ఎంత నలుగ వ్యాధులు పడితే కడుతున్నా సార్ వాళ్ళకి డబ్బులు. మాకు ఇచ్చేటప్పుడు అసలు చెప్పలేదు సార్. మాకు చెప్పలేదు సార్ వీళ్ళు. మీకు ఇంత వడ్డీ అని మాకు చెప్పలేదు సార్ వీళ్ళు. మేము ఎంత నరకం పెడుతున్నా, నా భర్త ఎంత నరకం పెడుతున్నాడు. అవసరమే తీసుకున్నాం కానీ మమ్మల్ని రకం చేస్తున్నారు సార్ వీళ్ళు. మమ్మల్ని ఒక్క అవకాశం కూడా ఇట్లేదు సార్. మాకు ఒక్క నెల కూడా అవకాశం ఇట్లేదు సార్. మీకు తాళం వేస్తాం, మిమ్మల్ని బయట వేస్తామని మాట్లాడుతున్నారు సార్. నా బాధ ఎవరికి చెప్పాలి సార్? మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మండలము పర్సనకోట ఎస్టీ కాలనీ సార్, మా శ్రీనివాస్ కాలనీ. మా కాలనీలో కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నాం సార్ మేము. కానీ ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మాకు ఇది 100 రూపాయలకు 100 రూపాయలు కట్టాలమ్మా మీరు అని మాకైతే చెప్పలేదు వాళ్ళు. మీకు ఎంత లోన్ ఇస్తారు సార్? మా ఇళ్ళకి కూడా లోన్ కూడా ఇస్తారా? మరి మా ఎన్ని రకంగా ఉండే కదా సార్, మాకు లోన్ ఇస్తారా అని అడిగాం. లేదమ్మా మీ ఇల్లు ఎట్టుండా సరే మీకు లోన్లు ఇస్తామని అన్నారు. మా ఇళ్ళకైతే పట్టా కాగితాలు లేవు. మా డీకే పట్టా కాగితాలు ఒంగోలులో హౌసింగ్ బోర్డులో ఉండేయని కూడా చెప్పాం. మీ పట్టాలతో కూడా పని లేదమ్మా, మీకు మేము ఒరిజినాలు పుట్టించి మీకు లోన్ అనేది మేము శాంక్షన్ చేస్తాం అని అన్నారు సార్. మరి వడ్డీ ఎంత, మాకు ఎంత ఇస్తారు అని అడిగారు. మీకు ఎంత కావాలన్నారు సార్. ఎంత కావాలంటే మేము చేపలు పట్టుకుంటాం సార్, మేము చేపలు పట్టుకుంటాం సార్, మేము చేపలు పట్టుకొని బతుకుతాము. మరి ఇంత డబ్బు మేము కట్టగలుగుతాం అంటే అమ్మ మీరు ఇచ్చినప్పుడే మేము తీసుకుంటాం, మిమ్మల్ని మేమైతే ఒత్తిడి చెయ్యమని అన్నారు సార్. అన్నప్పుడు ఏం చేసామంటే సార్ ఇవ్వండి సార్ అని అన్నాం. మరి పట్టాకాతికాలు మమ్మల్ని పర్చూరు తిప్పారు సార్. ఏడుగోడు కాదు, ఇక్కడ ఏదో గోల జరిగింది, వాళ్ళు ఏదో కేసుల ఫైల్ వేశారని మమ్మల్ని పర్చూరు తిప్పాడు. ఆయన పేరు కోటిరెడ్డి, కొత్తపట్నం అయింది. ఆయన మాకు అడ్డు ఉండి మాకు లోన్ ఇప్పించాడు. నాకు 3.5 ఇప్పించాడు సార్. 3.5 2 లక్షల రూపాయలు అతనే తీసేసుకున్నాడు. ఏం సార్ 2 లక్షల రూపాయలు తీసేసుకుంటున్నామంటే నేను తిరిగినందుకు మీ పట్టకాయకు పుట్టించినందుకు అమ్మా అని అన్నాడు. మరి తిరిగినందుకు మరి మాకు మళ్ళీ ఏం చేశాడంటే 20 రూపాయల వడ్డీకి ఫైనాన్స్ అని చెప్పి ఒంగోలులోనే మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించాడు లోన్ రాకతాలికి. ఆ డబ్బులు పెట్టుకొని తిప్పాడు మమ్మల్ని. మళ్ళీ అట్లా కూడా ఒక 50,000 తీసేసుకున్నాడు. మొత్తం 2.5 లక్షల రూపాయలు. నాకు వచ్చిన 3.5 లక్షలు 2.5 లక్షలు ఆయనకే పోయింది. పోతే నాకు వచ్చింది 2 లక్షలే. ఆ 2 లక్షలు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది నేను కడతాం కూడా. మొన్న నేను సంక్రాంతి నెలాఖరులో నేను ఆపరేషన్ చేసుకుని పెద్ద ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో ఉన్నాను సార్. హాస్పిటల్లో ఉండా సరే ఒత్తిడి చేశారు ఇంటికి వచ్చి. మా పాప ఒక్కటే ఉంది ఇంటి దగ్గర. వాళ్ళు మొత్తం 4-5 వచ్చారంట, వచ్చి గొడవ చేశారంట. మా ఆయన నన్ను వదిలిపెట్టేసి వచ్చేసాడు ఇక్కడికి. వచ్చేసి ఏం జరిగింది ఏంటంటే ఈ రకం వడ్డీ డబ్బులు కట్టాలి కదా, మీరు ఎందుకు కట్టుకోకుండా ఉండాలని అంటే చేపలు అతనికి అడగపోయి వడ్డీకి డబ్బులు సార్ మేము ఆడ వడ్డీ తెచ్చుకోలేము, ఈ రకంగా అయిపోయాం, నీకు చేపలు వేస్తాను నేనని చెప్పి 10,000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి వేయటం జరిగింది సార్. నేను సంక్రాంతి కాడి నుంచి నేను లోను కొంచెం ఆపాను, ఎందుకంటే నాకు కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేసాను. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. ఇంటికి వస్తే మా మగవాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మీరు ఇంత గొడవ చేస్తున్నారు కదా, మీ మగవాళ్ళు ఏం చేస్తున్నారని మీరు అడిగారు ప్రశ్న. మా కొలసం కూడా వేరే మటుకు చెబుతున్నాను సార్. మా కొలసం కూడా మగవాళ్ళు మొత్తం చేపల ఆటలకు వెళ్తారు సార్. మాది మల్లవరం ప్రాజెక్టులో డ్యాములో మేమందరం చేపల ఆటకి వెళ్తాం. మగవాళ్ళు ఎవరు ఇళ్ళ కాడ ఉండరు. పొద్దున్నే లేచి 5 గంటలకు వెళ్తే రేత్రి 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు రావటానికి. ఈ లోపల వీళ్ళు రావటం జరుగుతుంది, మా మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇళ్ళకు బోర్డులు వేసేస్తున్నారు. ఏలంపాట్లు కూడా పెట్టారు సార్. మొన్న ఏలంపాట్లు పెట్టే మీరు అనాథులు మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నారు కాబట్టి మీరు కట్టాల్సిందే. కట్టిన పచ్చితానా మీ ఇళ్ళకి ఏలం వేసి మీ ఇళ్ళకి బోర్డులు వేసి మిమ్మల్ని బయటకు నెడతాం జరిగిద్ది. అదేం సార్ అలా ఉంటారు మీరు మాత్రం ఏలంపాట ఆపాల్సిందే. మాకు ఉండారు సార్లు, మేము మాట్లాడుకుంటామని చెప్పాం. ఏం చెప్పినా సరే వాళ్ళు మాత్రం వింటలేదు సార్. మేము మాత్రం 2 లక్షలు తీసుకుని 2 లక్షలు అయిపోయినాయి. నన్ను 3,80,000 రూపాయలు కేసు పెడతానికి లేదు, అవకాశం లేకుండా పోయింది సార్. ఎందుకంటే ఎస్ఏ సార్ అక్కడికి వెళ్దామంటే ఎస్ఏ సార్ మొన్న సీఎం మీటింగ్లో ఇట్లా ఉన్నాడని
అన్నారు సార్. సార్ వాళ్ళకి ఫోన్ చేశాను, నేను ఇదమ్మా మా పరిస్థితి అన్నాను. అట్లా అయ్యా పని అయితే మేము ఒంగోలు వస్తున్నాం, ఒంగోలు కలెక్టర్ గారు కాకి ఇద్దాం, మీకే ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు సార్. మేము న్యాయం జరిగిద్దని ఇంత దూరం వచ్చాము. ఏదో 10 నిమిషాలు మా కష్టాలు మా బాధలు చెప్పుకుందామంటే ఇక్కడ సార్లు కూడా మమ్మల్ని కూర్చొని చేయకుండా నిలుచొని ఏదో మా కష్టాలు చెప్పుకుందాం కూడా అవకాశం లేకుండా పోతుంది. దయచేసి మాకు ఇచ్చిన లోన్లు రద్దు చేసేసి ఆ డూప్లికేట్ పట్టకాలు తీసేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మీకు అందరి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సార్. ఎక్కడ పట్టినా మా యానాదులనే ఈ పని చేశారు సార్ మమ్మల్ని వాళ్ళు. అదంటే బీభత్సంగా ఆడవాళ్ళు ఇళ్ళకి వచ్చి గ్లామర్గా ఉండవుగా, నువ్వు ఏదైనా చేసి కట్టచ్చుగా అని మాట్లాడుతున్నారు. గ్లామర్గా ఉంటావు, ఎర్రగా ఉంటావు, మా తప్పండి సార్. మనిషి అనగా రకరకాల పుట్టాలు పుడతారు. వాళ్ళకి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉండారు, అప్పజల్లు ఉండారు, ఎంతో మంది ఉంటారు కదా. మా ఇళ్ళకి వచ్చి అంత చండాలుగా మాట్లాడాలి సార్. నేను మాత్రం ఎదుర్కొన్నాను సార్. మీకు పెళ్ళాలు ఉంటారు కదా, మా భర్తలు వచ్చి మీ ఇళ్ళకి వచ్చి మాట్లాడుతూ మీరు ఊరుకుంటారా? మీరు ఏళ్ళ పాట వేస్తే ఊరుకోను నేను అని వాళ్ళు మొత్తం 15 మంది వచ్చారు సార్. పోయిన వాళ్ళు 15 మంది వచ్చారు. మగవాళ్ళు 2 కార్లు బైకులు వేసుకొని వచ్చారు. మీరు మొత్తం ఖండించాలి, మీరు మాత్రం వేయటానికి లేదు. ఇప్పుడు అమ్మికాని అమ్మాయి చెప్పింది, అమ్మాయి బోర్డు వేసేసారు, ఏలం పార్టీ కొట్టేశారు. మీరు వేస్తానికి లేదు, సెంటర్లో పెట్టాను సార్. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య యానాది, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ప్రకాశం జిల్లా ఉలవపాడు, కరేడు, కందుకూరు, అలాగే లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు రౌడీల్లాగా వ్యవహరిస్తూ యానాదులకును ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు చట్టపరంగా రాకుండా యానాదుల యొక్క ఇళ్లకు బోర్డులు పెట్టడం, తాళాలు వేయటం, మహిళల్ని ఇబ్బందులకు గురి చేయటం లాంటి సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే వీటి మీద ఉలవపాడు, కందుకూరు రూరల్, అలాగే గుడ్లూరు, లింగసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే మైక్రో ఫైనాన్స్ గూండాల వేధింపులకు మా వాళ్ళు యానాదులందరూ కూడా కాలనీలు వదిలేసి పరారైపోతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, పోలీసు అధికారులు స్పందించి మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి యానాదులను కాపాడాలా. ఏదైతే యానాదులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి వారి మీద SC/ST కేసులు నమోదు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.